మనం చూసుకున్నట్లయితే న్యాయం ఎక్కడా కూడా అందుబాటులో లేదు. చట్టాలు డబ్బున్న వారి చేతిలో చుట్టాలుగా మారిపోతున్నాయి. వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశాఖలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలంతా కూడా ఈ మహిళలపై జరుగుతున్న దాడులన్నీ కూడా అరికట్టాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర నాయకులు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ప్రధానంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏం సందేశం ఇద్దాం? 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ప్రసూతి సెలవుల కోసం, ప్రధానంగా ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున సోషలిస్టు నాయకురాలైనటువంటి క్లారా జెట్కిన్ నాయకత్వంలో ఒక శతాబ్ది కాలం పెద్ద ఎత్తున ఆ అమెరికా పురవేదుల్లో పోరాటాలు, సభలు, సెమినార్లు నిర్వహించిన తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. దురదృష్టవశాత్తు పాలక వర్గాలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, దీని తాలూకు చరిత్రని వక్రీకరించి ఈరోజు ఆ శ్రామిక మహిళలు చేసినటువంటి పోరాటాలన్నీ పక్కన పెట్టేసి దీని ఒక ఈవెంట్గా చిత్రీకరిస్తున్నారు. మార్చి 8న ఆటల పోటీలు పెడుతున్నారు, కేక్ కటింగ్లు పెడుతున్నారు. అవన్నీ మేము పక్కన పెట్టమని చెప్తా ఉన్నాం. దాని చరిత్రను తెలుసుకోండి. పోరాడి సాధించుకున్నటువంటి మహిళా హక్కులు నేడు ఉల్లంఘించబడుతున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా కూడా ఈ యొక్క వారోత్సవాలకు పిలుపునిచ్చింది. దాంట్లో ప్రధానంగా ఒక స్లోగన్ పెట్టింది, హింస లేనటువంటి సమాజం కోసం, న్యాయం కోసం, ప్రపంచ శాంతి కోసం మహిళలందరూ కూడా ఐక్యంగా పోరాడాలి. అటువంటి పోరాడినప్పుడే హింస లేని స్వేచ్ఛ జీవితం మనకు దక్కుతుందని చెప్పి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే న్యాయం ఎక్కడా కూడా అందుబాటులో లేదు. చట్టాలు డబ్బున్న వారి చేతిలో చుట్టాలుగా మారిపోతున్నాయి. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణే మొన్న ఆయిషా మీరా హత్య కేసు దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టింది. దానికి కొన్ని సంవత్సరాలు సచిన్ బాబును పెట్టే తర్వాత నిర్దోషిగా విడుదల చేశారు. నిజమైనటువంటి దోషులకి ఎవరికి కూడా శిక్ష పడలేటువంటి ఈ పరిస్థితిలో నేరస్తులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి న్యాయాన్ని పటిష్టంగా అమలుపరచాలి. పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని చెప్పి న్యాయం కోసం, హింసలేని సమాజం కోసం, మహిళా హక్కుల కోసం నిరంతరం కూడా మహిళ ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అమ్మ చెప్పండి, మహిళా దినోత్సవం సందర్భంగా మేడం చెప్పినట్టు అంటే ఒక వేడుకలుగా కేకులు, కటింగ్లు ఇవన్నీ చేస్తున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులు ఉల్లంఘిస్తున్నారు ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏంటి, మనం 1917లో 17 దేశాలతోటి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్న మహిళా హక్కులను ఉల్లంఘించి ఇప్పుడు అప్పుడే చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో వేడుకగా చేసుకోవాలి, మహిళలకు ఒక గౌరవం ఇవ్వాలని ఆ రోజే నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన అనేక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మహిళలకు రావాల్సిన రాయితీలు నొక్కేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగినా దాన్ని కూడా పక్కదో పెడుతున్నారు. ఏ మహిళ అయినా సరే అన్యాయం జరిగిందో పోలీస్ స్టేషన్ కానీ న్యాయస్థానానికి వెళ్తే అక్కడ వరకు పరిమితం అవుతుంది, కానీ ఆవిడకి పూర్తి న్యాయస్థానం జరగడంలో వైఫల్యం చెందుతుంది. ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాల వల్లే. ఏంటి, ప్రభుత్వాలు మారుతున్నా కొలది చట్టాలు మారుతున్నాయి. చట్టాలు మారినప్పటికీ కూడా మహిళలకి న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మహిళలు అంతర్జాతీయ మహిళలు కేక్ కట్ చేసుకోవడం కాకుండా బాగా మహిళల్ని గౌరవించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నారు. ఆ దాడులు వద్ద శాంతియుతంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలంటే మన మోడీ గారు కనీసం నోరెత్తకుండా అక్కడ యుద్ధాలు చేసుకున్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, మహిళలు చనిపోతున్నారు, చాలా మంది మహిళలే చనిపోతున్నారు. అక్కడ చనిపోతున్నారు. ఏమి పట్టలేనట్టుగా మన కేంద్ర ప్రభుత్వం ఉన్నదంటే మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటి మత కలహాలు సృష్టించాలనే విధానంలోనే ఉందని అభిప్రాయపడుతున్నాం. కాబట్టి మహిళలకి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కూడా పూర్తిగా అమలు చేసే విధంగా ఉండాలని మహిళా సమాఖ్యగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మహిళగా సమాజంలో ఎటువంటి స్వేచ్ఛను మీరు కోరుకుంటున్నారు? మహిళలు అంటే మనకు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే తిరిగి వస్తుందో అప్పుడే స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పడం జరిగింది. అది అర్ధరాత్రి కాదు, పట్టపగలు కూడా మహిళ తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మహిళపై జరుగుతున్న దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ ఇవన్నీ చూసుకుంటే మహిళలకి ఎక్కడ కూడా రక్షణ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళ అమ్మమ్మ వరకు
ఏం జరుగుతుందో మనకు ఈ విషయం తెలిసిన విషయమే. మరి దీనికి సంబంధించి మరి మహిళలు ఎప్పుడు మహిళలు సాధికారత అది ఇది మహిళలకి అది చేస్తున్నాం ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు, కానీ మహిళలకి ఏమి చేయట్లేదు, మహిళలకి రక్షణ కల్పించట్లేదు. వాళ్ళు పోరాడి తెచ్చుకున్న చట్టాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు. చట్టాలన్నీ చుట్టాలుగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆ చట్టాలు ప్రతిష్టంగా పనిచేయాలని, ఈ ప్రభుత్వాలు దాని మీద తగిన చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య డిమాండ్ చేస్తాం. పోరాడి సాధించుకున్నటువంటి మహిళా హక్కులకు సంబంధించి ఏదో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించడం కాదని తమ హక్కులు కాలరాయకుండా ఉండేలా ప్రభుత్వాలు చూడాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.